Hi, this is K, means Coding King. Welcome to GK Geography. And any competitive exam లో జీకేలోని ఈ జాగ్రఫీ అనే టాపిక్ నుంచి వచ్చేటువంటి అంశాలన్నింటినీ మీకు కోడింగ్లో ఇందులో ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్ ఆర్ఆర్బి ఎన్టీపీసీ రైల్వేస్ బ్యాంకింగ్ ఎనీ సెక్టార్ అండ్ డిఎస్సి పోలీస్ కానిస్టేబుల్ ఎనీ సెక్టార్ కంప్లీట్లీ కోడింగ్లో మీకు ఈ క్లాసెస్ని మీకు ప్రొవైడ్ చేస్తున్నాను. అందులోనూ ఇంగ్లీష్ మీడియంలో కంప్లీట్గా రాశాను అండ్ ఇంగ్లీష్ మీడియం విత్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ తెలుగు మీడియంలో ఈ క్లాసెస్ మీకు అందిస్తున్నాను. అండ్ ఖచ్చితంగా యూట్యూబ్ ఛానల్ ఫాలో అవ్వండి. దెన్ ఆన్లైన్ క్లాసులు నచ్చితే యాప్ డౌన్లోడ్ చేసి అందులో మీరు పేమెంట్ చేసుకొని చిటికలో జస్ట్ చూస్తే మైండ్లో జిరాక్స్ అయిపోయే విధంగా ఉండేటువంటి కోడింగ్స్ మీకోసమే. మరి ఈ యొక్క ఇండియన్ సబ్ కాంటినెంట్ అనేటువంటి ఈ టాపిక్ అంటే జీకే జాగ్రఫీలో ఫస్ట్ టాపిక్ ఇది. మరి ఈ ఇండియన్ సబ్ కాంటినెంట్ అంటే భారత ఉపఖండం అనేటువంటి ఈ టాపిక్లో చూస్తే అసలు ఇండియన్ సబ్ కాంటినెంట్ లో ఎన్ని కంట్రీస్ ఉంటాయంటే 7 కంట్రీస్ ఉంటాయి. ఇక్కడ చూడాలి, నువ్వు ఇక్కడ టిక్ చేస్తున్నా నేను కనిపించట్లేదు, ఓన్లీ టిక్లు కనపడుతున్నాయి, నా కోడింగ్ కనపడుతుంది వినపడుతుంది. చూడు, 7 కంట్రీస్ ఇస్ కాల్డ్ యాజ్ ది ఇండియన్ సబ్ కాంటినెంట్. 7 దేశాలను కలిపి భారత ఉపఖండం అంటారు. మరి ఆ 7 దేశాలు చూస్తే పింక్ కలర్ లో ఉండేటువంటి ఈ యొక్క కోడింగ్ చూడండి. ఫస్ట్ బాక్స్ లో ఎంబీబీఎస్, రెండో బాక్స్ లో పిఐఎన్, ఎన్ వరకు మాత్రమే గుర్తుపెట్టుకో. ఎంబీబీఎస్ పిఐఎన్ పిన్, ఎంబీబీఎస్ పిన్. ఎం అంటే మాల్దీవ్స్, బి అంటే భూటాన్, బి అంటే బంగ్లాదేశ్, ఎస్ అంటే శ్రీలంక, పి అంటే పాకిస్తాన్, ఐ అంటే ఇండియా, ఎన్ అంటే నేపాల్. దీస్ 7 కంట్రీస్ ఇస్ కాల్డ్ యాజ్ ఏ ఇండియన్ సబ్ కాంటినెంట్, భారత ఉపఖండం అంటారు. మరి ఈ ఇండియన్ సబ్ కాంటినెంట్ 7 కంట్రీస్ లో the smallest country is Maldives and the biggest country is India according to area. మరి ఇందులో చిన్నది మాల్దీవ్స్ అండ్ బిగ్గెస్ట్ వన్ ఈజ్ ఇండియా. అయితే అడిషనల్గా ఇక్కడ 8th వన్ రాశాను, 8వ దేశం ఆఫ్ఘనిస్తాన్. అప్పుడు కోడ్ మారిపోయింది, ఎంబీబీఎస్ పిఐఎన్ఏ పినా అయింది. ఇండియన్ సబ్ కాంటినెంట్ కోడ్ ఈజ్ ఎంబీబీఎస్ పిన్ అండ్ ఇండియన్ సబ్ కాంటినెంట్ కు ఒక దేశాన్ని యాడ్ చేస్తే, ఒక కంట్రీని యాడ్ చేస్తే ఈజ్ కాల్డ్ యాజ్ ఏ సార్క్. ఏమనిపిస్తుంటే సార్క్ కంట్రీస్ అనిపిస్తారు. సార్క్ ఇస్ ద ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్, సౌత్ ఏషియా అసోసియేషన్ ఆఫ్ రీజనల్ కోఆపరేషన్ అనేటువంటి ఈ సంస్థ ఏర్పడుతుంది ఏకంగా 8 దేశాలతో కలిపి. గుర్తుపెట్టుకోవాలి, ఇండియన్ సబ్ కాంటినెంట్ లో 7 దేశాలు అండ్ సార్క్ లో 8 దేశాలు. ఇండియన్ సబ్ కాంటినెంట్ లో 7 కంట్రీస్ అండ్ సార్క్ లో 8 కంట్రీస్. అప్పుడు కోడ్ ఎంబీబీఎస్ పిఐఎన్ఏ యాడ్ చేశాను, ఎంబీబీఎస్ పినా. ఎంబీబీఎస్ పిన్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ ఇండియన్ సబ్ కాంటినెంట్, ఎంబీబీఎస్ పినా ఈజ్ కాల్డ్ యాజ్ ఏ సార్క్. ఇక్కడ చూస్తే ఎం ఫర్ మాల్దీవ్స్, బి ఫర్ భూటాన్, బి ఫర్ బంగ్లాదేశ్, ఎస్ ఫర్ శ్రీలంక, పి ఫర్ పాకిస్తాన్, ఐ ఫర్ ఇండియా, ఎన్ ఫర్ నేపాల్ అండ్ 8th కంట్రీ ఇస్ ఆఫ్ఘనిస్తాన్. ఇన్ సార్క్ జాయినింగ్ April 8, 2007 లో సార్క్ లో ఇది జాయిన్ కావడంతో సార్క్ లో మొత్తం మెంబర్ ఆఫ్ కంట్రీస్ 8 అయ్యాయి. గుర్తుపెట్టుకోవాలి, వన్స్ అపాన్ ఎ టైం బిఫోర్ ఆఫ్ఘనిస్తాన్ ద ఇండియన్ సబ్ కాంటినెంట్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎ సార్క్. ఇండియన్ సబ్ కాంటినెంట్ లో 7 దేశాలు ఉన్నాయి, 7 కంట్రీస్ అండ్ సార్క్ లో కూడా సేమ్ 7 కంట్రీస్. ఆఫ్టర్ దట్ సార్క్ లో చివరిగా లాస్ట్ గా జాయిన్ అయినటువంటి కంట్రీ ఏదంటే ఆఫ్ఘనిస్తాన్, April 8, 2007. సో గుర్తుపెట్టుకోవాలి. ఈ క్రింది వారిలో సార్క్ లో మెంబర్ కాని దేశం ఏది? మెంబర్ కాని దేశం అంటేనే ఆప్షన్ లో ఎం ప్లేస్ లోని కన్ఫ్యూజ్ చేస్తా ఉంటాడు నెంబర్ ఆఫ్ టైమ్స్. మాల్దీవులు, మయన్మార్ ఇచ్చి మాల్దీవులో మయన్మార్ అనే కన్ఫ్యూజ్ అవుతుంది. సో క్లియర్ గా కోడింగ్ అనేది ఎంత క్లియర్ గా ఉండాలంటే నీ మైండ్ లో ఎగ్జామినేషన్ లో కనపడితే దాన్ని గుర్తుపట్టి జస్ట్ డైరెక్ట్ ఆన్సర్ టిక్ చేసే విధంగా ఉండాలి. సో 7 కంట్రీస్ ఇస్ కాల్డ్ ఏ ఇండియన్ సబ్ కాంటినెంట్ and 8 countries is called as a SARC. SARC established ఇటువైపుకు SARC established on 1985 December 8. Headquarters located in Dhaka of Bangladesh and secretariat located in Kathmandu of Nepal. నేపాల్ క్యాపిటల్ కాఠ్మండు లో ఉంది ఈ యొక్క సార్క్ సెక్రటేరియట్. అది హెడ్ క్వార్టర్స్ ఢాకా ఆఫ్ బంగ్లాదేశ్. ఎస్టాబ్లిష్ 1985 అండ్ December 8 అండ్ మెంబర్ ఆఫ్ కంట్రీస్ ఈజ్ 8. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, ఇది ఇండియన్ సబ్ కాంటినెంట్ అనేటువంటి ఈ టాపిక్ లో ఫస్ట్ వీడియో విత్ కోడింగ్, సింపుల్ కోడింగ్. And Indian subcontinent law, the smallest country is Maldives, the biggest country is India.
థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. కోడింగ్ గుర్తు పెట్టుకో, మైండ్ లో